8 లక్షల క్రిప్టో కరెన్సీ భారీ మోసం. క్రిప్టో కరెన్సీ ఎక్స్చేంజ్ పేరిట 8 లక్షల కోట్లు కొల్లగొట్టిన కేటుగాడు ఎట్టకేలకు కేరళలో చిక్కున్నాడు. అమెరికాలో భారీ క్రిప్టో మోసానికి పాల్పడి పరారీలో ఉన్న లిథువేనియా దేశస్థుడు కేరళ పోలీసులు తాజాగా అరెస్ట్ చేశారు. 8 లక్షల కోట్ల క్రిప్టో మోసానికి సంబంధించి నిందితుడు అలెక్స్ బెస్కియోగావో అమెరికాలో వాంటెడ్ జాబితాలో ఉన్నాడు. లిథువేనియాకు చెందిన అలెక్స్ కొన్నేళ్ల కిందట గారంటెక్స్ పేరుతో క్రిప్టో కరెన్సీ ఎక్స్చేంజ్ని ఏర్పాట్లు చేసినట్లు యుఎస్ సీక్రెట్ సర్వీస్ డాక్యుమెంటరీ వెల్లడించారు. దీని ద్వారా కంప్యూటర్ హ్యాకింగ్, నార్కోటిక్స్ లావాదేవీలు, రాన్సమ్వేర్ వంటి మోసాలకు పాల్పడేవాడు. నిబంధనలు ఉల్లంఘించి ఈ ఎక్స్చేంజ్లో అంతర్జాతీయ నేర సంస్థలు, ఉగ్రమూటాలకు సంబంధించిన క్రిప్టో లావాదేవీలను నిర్వహించేవాడు. ఇందుకు గాను అతడు ప్రతిఫలంగా వందల మిలియన్ డాలర్లను అందుకున్నాడు. అలా వచ్చిన డబ్బుతో డ్రగ్స్, అక్రమ రవాణా, హ్యాకింగ్, సైబర్ నేరాలకు పాల్పడ్డాడని అమెరికా దర్యాప్తు సంస్థలు తెలిపారు. ఇప్పటి వరకు అతడు $96 బిలియన్ అంటే భారత కరెన్సీలో దాదాపు 8,30,000 కోట్ల మోసానికి పాల్పడినట్టు తెలిపారు. దీంతో అగ్రరాజ్యంలో అలెక్స్ చెప్పే అనేక కేసులు నమోదయ్యాయి. ఈ క్రమంలో 2022 ఏప్రిల్లో అమెరికా అతడిపై ఆంక్షలు విధించింది. అంతేకాకుండా కేంద్ర విదేశాంగ శాఖను సంప్రదించారు. అంటే మన ఇండియన్ ఫారిన్ అఫైర్స్ని సంప్రదించి వారు ప్రొవిజనల్ అరెస్టు జారీ చేయగా కేరళ పోలీసులు అండ్ సిబిఐ సంయుక్తంగా ఆపరేషన్ చేపట్టి తిరువనంతపురంలో నిందితుడిని అరెస్ట్ చేశారు. అతడు భారత్ను వదిలి మరో దేశానికి పారిపోయేందుకు సిద్ధంగా ఉన్న టైంలో అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. మొత్తానికి ఎట్టకేలకు క్రిప్టో కరెన్సీ మోసగాడు చిక్కాడు.